వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి APCOS నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేటికి కంప్లీట్గా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్కి సంబంధించిన ఉద్యోగాలండి. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ యొక్క వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చాలా క్లారిటీగా తెలుస్తాయి అనమాట. ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా శాలరీ ప్రాసెస్ కానివ్వండి, మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క వివరాలన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే చాలా క్లియర్గా వివరించడం జరుగుతుంది అనమాట. సో ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేవరకు మనకి కాకినాడ డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ఆసుపత్రులకు సంబంధించి మనకి ఆరోగ్య మిత్రులు 11 టీమ్ లీడర్లు 2కు సంబంధించి మొత్తం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 20 ఆరోగ్య మిత్రులు ఉన్నాయన్నమాట. 2 టీమ్ లీడర్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి రిజర్వేషన్ వైజ్కి సంబంధించి కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ యొక్క లాస్ట్ డేట్ వచ్చేప్పటికి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. 28th జూలై అనమాట లాస్ట్ డేట్. ఎవరైతే ఈ యొక్క సంబంధిత క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేప్పటికి టీమ్ లీడర్లకు సంబంధించి మనకి BSc నర్సింగ్, MSc నర్సింగ్, B.Pharmacy, ఫార్మాటీ, BSc MLT అనమాట. ఇక 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ఆరోగ్య మిత్రులకు సంబంధించి BSc నర్సింగ్, MSc నర్సింగ్, B.Pharmacy సేమ్ క్వాలిఫికేషన్స్ అనేది BSc MLT అడగడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క eastgodavari.ap.gov అనే వెబ్సైట్కి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి కింద అప్లికేషన్ ఫామ్ ఇది ఉంటుందన్నమాట. మనం పోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు టీమ్ లీడర్ పెడుతున్నామా, ఆరోగ్య మిత్రులు పెడుతున్నామా, ఈ యొక్క పోస్ట్ అయితే ఇక్కడ రాసేయాలి. తర్వాత మన యొక్క బయోడేటా అనేది స్టెప్ బై స్టెప్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక మనకి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివాము, ఇయర్ ఆఫ్ పాసింగ్ అని డిస్టిక్ అది మెన్షన్ చేయాలన్నమాట. ఎక్స్పీరియన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి మెన్షన్ చేయాలి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏపీ మెడికల్ కౌన్సిల్లో మనం ఏదైనా మెంబర్షిప్ పొందినట్టే అక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అదేవిధంగా మన యొక్క హోమ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ డిక్లరేషన్ కింద. అదేవిధంగా మనకి ఇక్కడ టిక్ మార్క్ చేయాలి, మనకి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది yes or no అనమాట, ఇవన్నీ కూడా. సో ఇది ప్రాసెస్ అనమాట మనకి కంప్లీట్. సిగ్నేచర్ ఆఫ్ ది రిసిప్ట్ క్లర్క్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే చాలా క్లియర్గా వివరించడం జరిగింది. సో ఈ యొక్క వీడియో ఎండ్ కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా ఎవరైనా ఈ యొక్క వీడియో చూడనట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వడం జరుగుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి అనమాట. ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ.